నీట్ యూజీ 2026 క్వాలిఫై అయ్యారా? కంగ్రాచులేషన్స్. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నటువంటి ఒక చిన్న కామన్ క్వశ్చన్ ఏంటంటే కౌన్సిలింగ్కి డాక్యుమెంట్స్ ఏం కావాలి? ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా అడ్మిషన్ ప్రాసెస్ మీకు డిలే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అందుకే ఈ వీడియోలో ఆల్ ఇండియా కోటా ఎంసీసీ వాళ్ళు నిర్వహించేటువంటిది మరియు ఏపీ తెలంగాణ స్టేట్స్ కౌన్సిలింగ్ కోసం అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నిటినీ స్టెప్ బై స్టెప్ చెప్తాను, కాబట్టి వీడియోని చివరాఖరి వరకు చూడండి. అదేవిధంగా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే, సో ఇక వీడియోలోకి వెళ్దాం. డాక్యుమెంట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో స్కానర్డ్ కాపీస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత అలాటెడ్ కాలేజెస్కి ఒరిజినల్ డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళాలి. సో ఈ రెండు స్టెప్స్లోనూ డాక్యుమెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే ఈ వీడియో కూడా ఇంపార్టెంట్. ఓకే, సో నంబర్ 1 ఏంటంటే మొదటి డాక్యుమెంటు నీట్ 2026 అడ్మిట్ కార్డ్. ఓకే, ఎగ్జామ్ రాసినప్పుడు డౌన్లోడ్ చేసుకున్నటువంటి అడ్మిట్ కార్డ్ తప్పకుండా ఉండాలి. అందుకే మీరు పీడిఎఫ్ కానీ సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, లేదా 4 కాపీలు ప్రింట్ తీసి పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. ఓకేనా? సో సెకండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి, ఇది అత్యంత ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్, స్కోర్ కార్డ్ లేదా ర్యాంక్ కార్డ్. సో మీకు వచ్చినటువంటి స్కోర్ కార్డ్ నిన్న రిజల్ట్స్ రిలీజ్ అయినప్పుడు పీడిఎఫ్ ఫామ్లో వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో దాన్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఇది నీట్ స్కోర్ కార్డ్లో మీ మార్క్స్, పర్సంటైలు, ఎయిర్ ర్యాంకు అన్నీ ఉంటాయి. ఈ డాక్యుమెంట్ లేకుండా కౌన్సిలింగ్ అనేది కొనసాగదు. ఇక మూడోది ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఒరిజినల్ మరియు ఫోటో కాపీస్ని సిద్ధంగా ఉంచుకోండి. అదేవిధంగా నంబర్ 4 ఇంటర్మీడియట్ 10+2 మార్క్స్ మెమో అండ్ పాస్ సర్టిఫికేట్ అనమాట. సో క్లాస్ 12th లేదా ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, పాస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అవసరము. ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ కోసం ఇది తప్పనిసరి. ఓకేనా? నెక్స్ట్ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మీ ఇంటర్మీడియట్ కాలేజ్ నుండి తీసుకున్నటువంటి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా తప్పకుండా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్. ప్రత్యేకంగా ఏపీ తెలంగాణ స్టేట్స్ కౌన్సిలింగ్లో క్లాస్ 6 నుండి 12th వరకు స్టడీ సర్టిఫికేట్స్ అడిగే అవకాశం ఉంది. సో లోకల్ ఏరియా వెరిఫికేషన్ కోసం ఇవి ఉపయోగపడతాయి. సో ఏపీలో అయితే తెలంగాణలో అయితే ఓన్లీ లోకల్ మాత్రమే ఉంటుంది. లోకల్ అంటే 9th, 10th, 11th, 12th ఖచ్చితంగా 4 years తెలంగాణలో చదివి ఉంటేనే మాత్రమే మీరు తెలంగాణకి లోకలు, లేదా నాన్ లోకల్ అనేదే లేదు. ఏ ఇయర్ మిస్ అయినా కూడా ఈ 4 yearsలో మీరు తెలంగాణకి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేటువంటి ఎలిజిబిలిటీ కోల్పోయినట్టే లెక్క. ఇక ఏపీలో వచ్చేసి ఎస్వి, ఏయూ రీజియన్స్ 2 రీజియన్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా లోకల్ అంటే ఏపీకి లోకల్ కావాలంటే మీరు ఈ 4 years అంటే మీరు ఎగ్జామ్ ఏదైతే రాస్తారో దానికి ప్రీవియస్గా ఉన్నటువంటి 4 years 9th, 10th, 11th, 12th ఖచ్చితంగా ఏపీలో చదివి ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఏపీకి లోకల్ అవుతారు. ఏపీకి లోకల్ అయిన తర్వాత మీరు ఎస్వీకి లోకల, ఆంధ్ర యూనివర్సిటీకి లోకల అంటే 6th to 12th క్లాస్ వరకు మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్కడైతే చదివి ఉంటారో ఆ ఏరియాకు మీరు లోకల్ అవుతారనమాట. ఇక నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా కొంత పర్సంటేజ్ ఉంటుంది. మధ్యలో మిస్ అయినటువంటి వాళ్ళు కూడా నాన్ లోకల్ కింద ఏపీలో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ ఆధార్ కార్డ్, వ్యాలిడ్ ఫోటో ఐడి అనమాట కావాలి. మీ ఆధార్ కార్డ్ లేదా మరో వ్యాలిడ్ గవర్నమెంట్ ఫోటో ఐడి తప్పకుండా తీసుకెళ్ళాలి. ఓకే, ఇక పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. సో నీట్ అప్లికేషన్లో ఉపయోగించినటువంటి ఫోటోలు, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 8 నుంచి 10 కాపీస్ సిద్ధంగా ఉంచుకోండి. ఓకే, సో నెక్స్ట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్. మీకు ఎప్పుడైతే సీట్ అలాట్ అవుతుందో అప్పుడు వచ్చిన తర్వాత మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ వస్తుంది. అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. కాలేజ్ రిపోర్టింగ్ సమయంలో ఇది తప్పనిసరిగా అవసరం అవుతుంది. సో కేటగిరీ సర్టిఫికేట్. సో మీ రిజర్వేషన్ ప్రకారం ఈ సర్టిఫికేట్స్ అవసరం. బీసీ సర్టిఫికేట్, ఎస్సీ సర్టిఫికేట్, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. మీకు ఏదన్నా ఓసీ జనరల్ అయినటువంటి వాళ్ళకి ఎకనామికల్గా వీకర్ సెక్షన్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్,
ఇది April 1, 2026 తర్వాత తీసుకునిందై ఉండాలి. అదేవిధంగా పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్స్, ఎన్సీసీ సర్టిఫికేట్, క్యాప్ సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఇఫ్ అప్లికబుల్. ఈ సర్టిఫికేట్స్ అన్నీ వ్యాలిడ్ ఫార్మాట్లో ఉండాలి. ఇక ఏపీ తెలంగాణ అడిషనల్ డాక్యుమెంట్స్ ఏంది అంటే స్టేట్ కౌన్సిలింగ్ కోసం రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, లోకల్ స్టేటస్ ప్రూఫ్, స్టడీ సర్టిఫికేట్ ఇవి కూడా సిద్ధంగా ఉంచుకోండి. తర్వాత ఫీ పేమెంట్, కౌన్సిలింగ్ ఫీ లేదా ట్యూషన్ ఫీ పేమెంట్ రిసిప్ట్ కూడా సేఫ్గా పెట్టుకోండి. ఇవి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్. ఓకే, సో ఇక ఇంపార్టెంట్ టిప్స్ ఏంది మీకంటే డియర్ స్టూడెంట్స్, కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కౌన్సిలింగ్ చాలా ఈజీగా అవుతుంది. అది ఏంటంటే ఒరిజినల్స్ 2 to 3 ఫోటో కాపీ సెట్స్ తీసి పెట్టుకోండి. ఒరిజినల్స్ ప్లస్ ఒరిజినల్స్తో పాటు 2 to 3 ఫోటో కాపీ సెట్స్ కూడా దగ్గర పెట్టుకోండి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ రెడీ చేసి పెట్టుకోండి. సాఫ్ట్ కాపీస్ పీడిఎఫ్ ఫామ్లో ఉంచుకోండి. ఓకే, మీకు బుక్లెట్లో ఇస్తారు ఏవి ఎంతంత సైజు ఉండాలి అనేసి. ఫైల్ సైజ్ కౌన్సిలింగ్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఇందాక నేను చెప్పినట్టు అదే సైజులో మీరు సాఫ్ట్ కాపీస్ చేసి పెట్టుకోండి. ఫోల్డర్లో డాక్యుమెంట్స్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేయండి. ఓకేనా, సో వాళ్ళు డాక్యుమెంట్స్ ఆర్డర్ ఇస్తారు, అదే ఆర్డర్ ప్రకారం మీరు అప్లోడ్ చేయండి. ఓకేనా, ఇది చిన్న టిప్స్ అన్నమాట. తర్వాత మనం కామన్గా చేసేటువంటి మిస్టేక్స్ ఏంటంటే చాలామంది చేసే మిస్టేక్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మర్చిపోవడము. ఓకే, సో రాంగ్ కేటగిరీ సర్టిఫికెట్ తీసుకోవడము. తర్వాత బ్లర్డ్, ఇప్పుడు బీసీఏ బీసీగా ఉన్నాయి, అవి మీరు మర్చిపోయో ఏదో కారణం చేత రాంగ్ కేటగిరీ తీసుకుంటారు. ఎస్సీలో 1, 2, 3గా డివైడ్ చేశారు. కొంతమంది లాస్ట్ ఇయర్ ఎస్సీ 1, 2 వాళ్ళు వేరే దాంట్లో అప్లై చేశారంటే 2 వాళ్ళు 1లోను 3 వాళ్ళు 2లోను అలా అన్నమాట. సో అలాంటివి చేయకుండా ఉండండి. బ్లర్డ్ ఆర్ స్కానర్డ్ కాపీస్ అప్లోడ్ చేయకండి. ఇలాంటివి ఎక్స్పైర్డ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పెట్టకండి. ఓకే, నేమ్ మిస్ మ్యాచ్ కాకుండా చూసుకోండి. వీటిని తప్పకుండా మీరు ఖచ్చితంగా సరి చూసుకొని ఇలాంటి తప్పుల్ని అవాయిడ్ చేయండి. ఇక ఫైనల్గా ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ ముందుగానే సిద్ధం చేసుకుంటే కౌన్సిలింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరోసారి డాక్యుమెంట్స్ని లిస్టును క్రాస్ చెక్ చేసుకోండి. ఏపీ వాళ్ళకి లాంగ్ మెమోస్ ఇంటర్ వచ్చి ఉన్నాయి. సో మీ కాలేజీలకి వెళ్ళి అటెస్టెడ్ అంటే ప్రిన్సిపల్ సైన్ చేసినటువంటి కాపీని తెచ్చుకోండి. అదేవిధంగా మీ టీసీ బోనఫైడ్ సర్టిఫికేట్ తీసుకోండి. స్టడీ సర్టిఫికెట్స్ 6 నుంచి 12th వరకు ఒరిజినల్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. లేకపోతే ఆ స్కూల్స్కి వెళ్ళి తెచ్చుకోండి. ఒకే స్కూల్లో చదివి ఉంటే పర్వాలేదు. 2-3 స్కూళ్ళు మారినటువంటి పిల్లలకి ప్రతి స్కూల్ నుంచి మీరు స్టడీ సర్టిఫికేట్ తెచ్చి పెట్టుకోండి. ఓకేనా, సో ఇక ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికెట్ ఫ్రెష్ తీసుకోండి. పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి మీకు వాళ్ళు టైం ఇచ్చి పిలవడం జరుగుతుంది. అప్పుడు ఫైనల్గా మీరు ఆ సర్టిఫికెట్ ఎక్కడైతే పిలుస్తారో అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేయించుకొని సర్టిఫికెట్ తీసుకోవాలి. అది మాత్రమే ఎలిజిబిలిటీ అవుతుందన్నమాట. ఓకే, ఇక కాల్ టు యాక్షన్ ఏంటంటే ఈ వీడియో మీకు ఉపయోగపడితే దీన్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డౌట్స్ ఏదన్నా ఉంటే కామెంట్స్లో అడగండి. వాటిని సాధ్యమైనంత వరకు నేను క్లారిఫై చేయడం జరుగుతుంది, రిప్లై చేయడం జరుగుతుంది. మీ నీట్ ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్ ఇంకా నీట్ రాసినటువంటి వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఏపీ తెలంగాణ ఎంసీసీ కౌన్సిలింగ్, కట్ ఆఫ్స్, ఎంబీబీఎస్ ఛాన్సెస్, వెబ్ ఆప్షన్ స్ట్రాటజీస్ వంటి ప్రతి అప్డేట్ కోసం ఉమా గైడ్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నేను ఉమా, మళ్ళీ మరో ఉపయోగకరమైనటువంటి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. మీకు మంచి కాలేజ్లో సీట్ రావాలని కోరుకుంటూ ఈ డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధంగా ఉంచుకోండి. సో ఇంకొక వీడియోలో మనం కట్ ఆఫ్స్ గురించి కూడా నీట్గా అనేది మాట్లాడడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.